గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ కేఫ్. ఈ రోజు నుంచి సరికొత్త డిబేట్తో మీ ముందుకు వచ్చింది మీ స్వతంత్ర న్యూస్ కేఫ్. వార్తాపత్రికల విశ్లేషణలతో పాటు అలాగే విశ్లేషకుల అభిప్రాయాలు, వీక్షకుల యొక్క వాయిస్ను కూడా వినిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముందుగా మనము ఈనాడు ఎడిషన్ చూద్దాము. అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా సంకల్ప పత్రం నిన్న బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. సో వచ్చే 5 ఏళ్లు పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల వైద్యం, ఇలా 14 అంశాలతో కూడిన మేనిఫెస్టోని విడుదల చేసింది. పేదలకు ఉచిత విద్యుత్తు, పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాస్ కూడా ఇస్తామని చెప్పింది. అలాగే దక్షిణాదికి బుల్లెట్ రైలు త్వరలో సర్వే, భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని ప్రజాకర్షక వివాదాస్పద అంశాలకు దూరంగా ఉంటామని చెప్తోంది. మరోవైపు బారాస బలహీనపడింది, భాజపాపై పోరాడండి అంటూ సమావేశంలో కేసీ వేణుగోపాల్ అలాగే భట్టి విక్రమార్క, సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో గెలవాలి అంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ దీనికి దిశానిర్దేశం చేశారు. అలాగే లోక్సభ స్థానాల ఇన్ఛార్జీల అభ్యర్థులతో కూడా నిన్న సమీక్ష నిర్వహించారు. కొందరు నేతలు పనితీరు మార్చుకోవాలని కూడా దీంట్లో హెచ్చరించారు. ఇక హామీల అమలులో కాంగ్రెస్ బారాస విఫలమైంది. యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన ఎజెండాగా భాజపా పనిచేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. 2004 ఎన్నికల ఫలితాలు పునరావృతం అవుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. భాజపా మేనిఫెస్టో చెల్లని చెక్కుగా అభివర్ణించారు. ఇక కడియంపై అనర్హత వేటు ఖాయం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ బారాస గుటికి రాజయ్య చేరుకున్నారని చెప్తున్నారు. ఇక విభజన హామీల అమలు ఏమైంది అంటున్నారు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కరీంనగర్లో దీనిపైన నిరసన దీక్ష కూడా చేపట్టారు. ఇక ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్ 170 డ్రోన్లు, 150కి పైగా క్షిపణులతో దాడులు, అమెరికా, బ్రిటన్ల అండతో తిప్పికొట్టిన టెల్ అవీవ్, నష్ట తీవ్రత స్వల్పమే, ఆపరేషన్ ముగిసిందన్న టెహ్రాన్, ప్రతీకార దాడులు చేయాలనుకుంటున్న ఇజ్రాయెల్, వారేస్తున్న అమెరికా, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇక డేగ కళ్ళు ఏమయ్యే, శనివారం రాత్రి ఏం జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. ఏపీ సీఎం పైన రాళ్ల దాడి జరిగింది. ఏపీ సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తుంది అంటున్నారు. అంటే దాడికి ముందు తర్వాత కూడా భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టమని వెల్లడించారు. ఇక విద్యుత్ సరఫరా నిలిపేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి? రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు? ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినా కూడా పురోగతి ఏది? అంటే ఇంతసేపు అయినా కూడా ఈ కేసులో అసలు ఎటువంటి పురోగతి ఎందుకు కనిపించడం లేదని అడిగారు. సో బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా అంటూ చంద్రబాబు చెప్తున్నారు. గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా? జగన్పై చీకట్లో, నాపై వెలుగులో రాయి. గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబు ధ్వజం. సో నిన్న చంద్రబాబు పవన్ పైన కూడా చిన్నపాటి రాళ్ల దాడి జరిగింది. సో అది కూడా ఒక రాళ్ల కలకలం సృష్టించింది. ఇక కమలం కల నెరవేరేన, అత్యధిక ఎంపీ సీట్లపై భాజపా కనివేసింది. గత లోక్సభలో 4 స్థానాల్లో గెలుపు అంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ లోక్సభ స్థానం పరిధిలోనూ దక్కని మెజార్టీ. పార్లమెంటుకు సానుకూలత ఉంటుందని ఆశలు. అలాగే కాంగ్రెస్ బారాసాల్లో కూడా ఎవరి ఓట్లకు గండి పడుతుందన్న భయం కూడా పట్టుకుంది. సో ఇది ఈనాడు తెలంగాణ ఎడిషన్. ఒకసారి ఈనాడు ఏపీ ఎడిషన్ చూద్దాం. డేగ కళ్ళు ఏమయ్యాయి? సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం అనేది సుస్పష్టంగా కనిపిస్తోంది. సో అంతమంది సెక్యూరిటీ ఉండి కూడా, అంటే సీఎం ఒక కీలక వ్యక్తి సీఎం వస్తున్నాడు అనుకున్నప్పుడు అంతమంది సెక్యూరిటీ ఉంటారు. చాలామంది ఆయన చుట్టూ సెక్యూరిటీ ఉన్నప్పటికీ కూడా అసలు రాళ్ల దాడి ఎలా జరిగింది? ఇంకోటి, బస్సు పైన ఉన్నప్పుడు సెక్యూరిటీ కంటే కూడా ఆయనే ఒక హైలైట్గా నిల్చున్నారు కాబట్టి ఆయన వైపు తగిలి నెక్స్ట్ వెంపల్లి దగ్గరికి వెళ్ళింది. అసలు ఈ దాడి ఎలా జరిగింది అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోతుందో ఏమో అనుకుంటున్నారు. సో డేగ కళ్ళు ఏమయ్యాయి? సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తుంది. దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టంగా ఉందని చెప్తున్నారు. ఇక విద్యుత్ సరఫరా నిలిపేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి? రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు? ఘటన జరిగి 24 గంటలైనా గడిచిపోయిన పురోగతి ఏదని సేమ్ ఇందులో కూడా ఇలాగే ఇచ్చారు. అండ్ అభివృద్ధి సంక్షేమం కళ్ళుగా సంకల్ప పత్రం నిన్న బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. 70 ఏళ్ల పైబడిన వారికి సేమ్ 5 లక్షల వైద్యం అందిస్తారు. పేదలకు ఉచిత విద్యుత్తు, పైప్ లైన్ ద్వారా రాయితీ ధరల్లో వంట గ్యాస్ ఇస్తాము. అలాగే దక్షిణాదికి బుల్లెట్ రైలు, భాజపా మేనిఫెస్టో విడుదల చేశారు ప్రధాని మోదీ. ఇక రాయి తగిలాక కూడా నిర్లక్ష్యమే వహించారా అంటే, రాష్ట్రంలో అత్యున్నత స్థాయి భద్రత ఉండే ముఖ్యమంత్రికి అలాంటి వీఐపీకి రాయి తగిలితే అసలు భద్రతా సిబ్బంది, పోలీసులు దాన్ని
సీరియస్గా తీసుకోవాలి, కానీ విఐపి చుట్టూ వలయంగా ఏర్పడి స్టోన్ పడకుండానో లేకపోతే ఇంకేదైనా ప్రమాదం జరగకుండా చూసుకోవాలి, కానీ అసలు భద్రతా వైఫల్యం ఎక్కడ లోపించిందనే విషయాన్ని సుస్పష్టంగా అక్కడ ప్రస్ఫుటిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై దాడి, భావ ప్రకటన స్వేచ్ఛ, ముఖ్యమంత్రిపై రాయి విసిరితే హత్యాయత్నమా? నాడు ఏం మాట్లాడారో వైకాపా నేతలు మర్చిపోయారా? సీఎంపై దాడిలో భద్రతా వైఫల్యం గురించి ఎందుకు మాట్లాడారని నిలదీస్తున్నారు. సో విద్యుత్ ఎందుకు నిలిపివేశారు? నిజంగా ఒక విఐపి అక్కడికి వస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ భద్రతా వైఫల్యం ఎలా ఉంది, అక్కడ విద్యుత్ లైట్లు ఉన్నాయా లేదా, కరెంటు ఉందా లేదా అనే విషయాన్ని చాలా స్పష్టంగా తీసుకుంటారు. బట్ సీఎం వస్తున్న టైంలో అసలు లైట్లు పోవడం ఏంటి, ఒక వివిఐపి వస్తున్న టైంలో లైట్లు పోవడం ఏంటనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. చీకట్లో బస్సు మీదే సీఎంను ఎందుకు నిలబెట్టారు? ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగింది? దాడి ఘటనపై సిబిఐ లేదా ఎన్ఐఏతో విచారణ జరిపించాలంటున్నారు. నిన్న తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విషయాన్ని వెల్లడించారు. ఆ డ్రోన్లు ఎందుకు దిగిపోయాయి? పోలీసుల పాత్రపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రాయి ఇద్దరి కళ్ళు, ఒకరి కాలిని గాయపరిచిందా? సునీత, షర్మిల, భాస్కర్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి. అలాగే ఇజ్రాయెల్పై విరుచుకుపడ్డ ఇరాన్ 170 డ్రోన్లు, 150కి పైగా క్షిపణులతో దాడులు, అమెరికా, బ్రిటన్ల అండతో తిప్పికొట్టిన టెల్ అవీవ్, పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు. అయితే బాంబులకే భయపడలేదా? సో ఈనాడు ఏపీ ఎడిషన్లో కూడా మనం సేమ్ చూడొచ్చు. రాళ్లకు భయపడతానా? గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా? జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే. గాజువాక ప్రజాగళం సభలో చంద్రబాబు దీనిపైన ధ్వజమెత్తారు. స్వేచ్ఛ కోసం ప్రజాప్రభుత్వం తెచ్చుకుందాం, బ్రిటిష్ పాలన తరహా వైకాపాను ఓడిద్దామని భువనేశ్వరి అన్నారు. పిచ్చోడి చేతిలో రాయి, జగన్ చేతిలో అధికారం రెండూ ఒకటే. వైకాపా పాలనలో రాష్ట్రాన్ని 10 ఏళ్లు వెనక్కు తీసుకెళ్లారు. స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రలో నందమూరి బాలకృష్ణ ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే మద్యానికి కాపలా ఉంది, ఇది కూడా బ్యానర్ ఐటంగా మనం చూడొచ్చు. మద్యానికి కాపలా ఉంచి మరుగుదొడ్లు కడిగిచ్చి రాత్రిపూట తనిఖీల పేరుతో టీచర్ల పరువు తీసిన వైనం, కోడిగుడ్ల సరఫరా లేకపోయినా నోటీసులు, సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేశారంటున్నారు. రాజకీయ బదిలీలంటూ 50 కోట్లు గుంజుకున్నారని చెప్తున్నారు. సో ఇది ఏపీ ఈనాడు ఎడిషన్. ఒకసారి మనం సాక్షికి వెళ్దాం. సాక్షి తెలంగాణ చూసుకుందాం. మాటు వేసి మట్టు పెట్టే కుట్ర, ఏపీ సీఎం వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా దుండగుల దాడి. అంటే ఏపీ సీఎం వైఎస్ జగన్ను అంతం చేయడమే ప్రతిపక్షాలు లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి దాడులు చేస్తున్నాయని చెప్పేసి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి, మిగతా వైసీపీ నేతలందరూ కూడా దీని గురించి మాట్లాడారు. సో దాడి తీరును విశ్లేషించి నిర్ధారించిన పోలీసులు మేమంతా సిద్ధం రూట్ మ్యాప్ ఆధారంగానే రెక్కి నిర్వహించి ఈ దాడి చేశారని చెప్తున్నారు. వ్యూహాత్మకంగా వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతం ఎంపిక చేసుకున్నట్టుగా, చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చని స్కూల్ ప్రాంగణంలో నక్కి 45 డిగ్రీల కోణంలో బలంగా దాడి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్డుకు కుడివైపున జన సందోహానికి అభివాదం చేస్తుండగా ఎడమ వైపు నుంచి ఆగంతకుడి దాడి, క్యాటర్ బాల్ లేదా ఎయిర్ గన్ వాడినట్లు నిర్ధారణ, వెల్లంపల్లి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు, అలాగే అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం, సిటీ ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ పరిశీలన, సెల్ టవర్ పరిధిలో ఫోన్ కాల్స్ డేటా సేకరణ, కీలక ఆధారాలు లభ్యమైనట్టుగా చెబుతున్నారు. పోలీసుల అదుపులో కొందరు అనుమానితులు ఉన్నట్టుగా చెబుతున్నారు. కేసులో కొంత పురోగతినైతే సాధించామని విజయవాడ సిపి సీఎంపై దాడి ఘటన మీద ఏపీ ఎన్నికల ప్రధానాధికారి మీనాకు నివేదించారు. అసలు ఇలా దాడి జరిగింది, ఇదంతా ఎందుకు జరిగింది, దీనిపై ఇన్వెస్టిగేషన్ చేయని చెప్పి నిన్న వైసీపీ నేతలందరూ కూడా వెళ్ళి సిపికి కంప్లైంట్ చేశారు. సో అది ప్రాణాలు తీసేంత దాడే. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేవీఆర్ శాస్త్రి తీవ్ర గాయంతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అండ్ వికసిత్ భారత్కు సంకల్ప పత్రం 24 కీలక అంశాలతో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసింది. అందులో ఒక 14 కీలక అంశాలతో మేనిఫెస్టోను రూపొందించారు. పేదలు, యువత, రైతులు, మహిళల సంక్షేమానికి ప్రాధాన్యం, మరో 5 ఏళ్లు ఉచిత విద్యుత్ అంటే ఉచిత రేషన్ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ కేంద్రం నుంచి కొంత, రాష్ట్రం నుంచి కొంత ఉచిత రేషన్ బియ్యం ఇస్తున్నారు. సో మళ్ళీ ఒక 5 ఏళ్లు దీన్ని పొడిగిస్తామని చెప్పి నిన్న మేనిఫెస్టోలో దీన్ని రూపొందించినట్టుగా చెప్పారు. 70 ఏళ్లు దాటిన వృద్ధులకు 5 లక్షల ఉచిత వైద్యం, అలాగే నిరుపేదలకు 3 కోట్ల ఇళ్లు, త్వరలో దక్షిణాదికి బుల్లెట్ రైలు, దేశంలో ఉమ్మడి పౌర స్మృతి అవసరం, ప్రధానమంత్రి మోదీ విషయాన్ని వెల్లడించారు. వికసిత భారత్లో అంతర్భాగమైన యువశక్తి, నారీశక్తి, పేదలు, రైతులు అనే 4 స్తంభాలను మా సంకల్ప పత్రం బలోపేతం చేస్తుంది.
ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా అడుగులు వేస్తాం, దేశాభివృద్ధికి అడ్డుగోడగా మారిన అవినీతిపై యుద్ధం కొనసాగిస్తాము. సో అవినీతి పరులు ఎవరున్నా సరే వాళ్ళని జైలుకు పంపిస్తున్నాము, నెక్స్ట్ ఇంకా ఒకవేళ జరిగినా కూడా పంపిస్తామని కూడా నేను ఆ విషయాన్ని వెల్లడించారు. సో అవినీతికి ఎక్కడ తావు లేకుండా చేస్తాము, దానిపైన ఉక్కుపాదం మోపుతామని నిన్న ప్రధాని వెల్లడించారు. బీజేపీ మేనిఫెస్టోని విశ్వసించలేమన్నట్టు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అంటున్నారు. అది మేనిఫెస్టో కాదు, జుమ్లా పత్రం అంటున్నారు. గత 10 ఏళ్లలో ప్రజలకు మేలు చేసింది ఏమీ లేదు అంటున్నారు. అంటే బీజేపీ మాత్రం 10 ఏళ్లలో మేము ఎంత మేలు చేశాము, ఎంత అభివృద్ధి చేసి చూపించామనేది ప్రజలకు తెలుసు అన్నట్టు బీజేపీ అంటోంది. ఆ తాను ముక్కలే గులాబీ రెక్కలే, గెలుపు గుర్రాల వేటలో వలస నేతలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆర్టీసీలో కొత్తగా సెమీ డీలక్స్ బస్సులు, ఎక్స్ప్రెస్ డీలక్స్ సర్వీసులకు మధ్యలో టికెట్ ఛార్జీలు, వేతన సవరణతో పెరిగే భారాన్ని పూడ్చుకునే యోచన, ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్న బస్సులను గుర్తించి కొత్త కేటగిరీకి తగ్గట్టుగా మార్చాలనే ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు. అండ్ సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కలకలం జరిగింది. ఉదయం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టుగా చెప్తున్నారు. భద్రత పెంచిన ముంబై పోలీసులు దుండగులు వదిలి వెళ్లిన బైక్ని స్వాధీనం చేసుకున్నారు. గ్యారంటీల అమలు జాడేది, హామీల అమల్లో సీఎం రేవంత్ విఫలమయ్యారని చెప్పి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ కొత్త గ్యారంటీల నాటకం, కాంగ్రెస్ గ్యారంటీలతో రైతులకు అన్యాయం జరుగుతోంది. అలాగే కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి దీనిపైన మండిపడ్డారు. నేడు బీజేపీ రైతు దీక్షకు కూడా హాజరు కానున్నారు. ఇక విద్యుత్ నిర్ణయాల్లో మీ పాత్ర ఏంటి? మాజీ సీఎండీలు ప్రభాకర్ రావు, రఘుమారెడ్డి, వెంకటనారాయణ, గోపాలరావులకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీసులు. ఇంధన శాఖ మాజీ కార్యదర్శి అరవింద్ కుమార్, విద్యుత్ సంస్థల ప్రస్తుత మాజీ డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లకు జారీ చేశారు. ఛత్తీస్గఢ్ విద్యుత్ యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్లపై న్యాయ విచారణ వేగిరం, ప్రజాప్రతినిధులకు సైతం పిలుపు ఉండే అవకాశం. దీంట్లో అంటే ప్రజాప్రతినిధులకు కూడా పిలుపు వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సో త్వరలో చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 రైళ్లు లోక్సభ ఎన్నికల అనంతరం దశలవారీగా సేవలు ప్రారంభిస్తామని నిన్న వెల్లడించారు. ఇక్కడి నుంచే బయలుదేరనున్న కోణార్క్, గౌతమి, ఈస్ట్ కోస్ట్ ఇతర ఎక్స్ప్రెస్లు. రైట్, ఇంకొక మరో వార్త చూద్దాం. సరబ్జిత్ హంతకుడు హతమయ్యాడు. లాహోర్లో అమీర్ సర్ఫరాజ్ కాల్చివేత, బైక్ పై వచ్చి హతమార్చిన దుండగులు లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్కు సన్నిహితుడిగా పేరుందని చెప్తున్నారు. ఇక మరో వార్త, ప్రజల చూపు మళ్లీ బీఆర్ఎస్ వైపు, మా సభలకు హాజరవుతున్న జనమే దీనికి నిదర్శనమని హరీష్ రావు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు వెళ్ళిన వాళ్ళందరూ మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చే అవకాశాలు ఉండబోతున్నాయి కూడా అని కూడా హరీష్ రావు వెల్లడించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీల మధ్య ప్రధాన పోటీ ఉంది. బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్ అయ్యాయి. రైతుల హామీలపై బీఆర్ఎస్ పోస్ట్ కార్డు ఉద్యమం అని హరీష్ రావు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక మరో వార్త, 15 సీట్లలో గెలవాలి, అత్యధిక స్థానాల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలి. నిన్న జరిగిన మీటింగ్లో ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణలో పార్టీ మంచి ఫలితాలు సాధిస్తుందని, దక్షిణాదిన ఇండియా కూటమిదే అత్యధిక అంతర్గత సర్వేలు చెబుతున్నాయని చెప్పి నిన్న సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికర ఒప్పందం జరిగింది. ఆ పార్టీల వైఫల్యాలు, దుర్మార్గాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, పక్కాగా ప్రచార షెడ్యూల్ రూపొందించుకోవాలని కూడా వాళ్ళకి సూచించారు. నోవాటెల్ హోటల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి మంత్రులతో కీలక భేటీ నిర్వహించారు. ఇజ్రాయెల్పై ఇరాన్ మెరుపు దాడి, 300కు పైగా క్షిపణులు, డ్రోన్ల ప్రయోగం, దాదాపు అన్నింటినీ మిత్రదేశాల సాయంతో కూల్చేశామన్న ఇజ్రాయెల్, ఇరాన్ దాడిని ఖండించిన ఉక్కు కవచంలా ఇజ్రాయెల్కు రక్షణగా నిలుస్తామన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్, పశ్చిమాసియాలో ముసురుకున్న యుద్ధ మేఘాలు. సో ఇది సాక్షి టీఎస్ వచ్చేసి ఒకసారి సాక్షి ఏపీ ఎడిషన్ కూడా మనం చూద్దాము. బ్యానర్ ఐటమ్గా మాటు వేసి మట్టు పెట్టే కుట్ర అని చూస్తున్నాము. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను అంతం చేయడమే లక్ష్యంగా దుండగుడు ఈ దాడి చేశారని చెప్తున్నారు. దాడికి పాల్పడ్డ తీరును విశ్లేషించి నిర్ధారించారు పోలీసులు. మేమంతా సిద్ధం, రూట్ మ్యాప్ ఆధారంగా పక్కాగా రెక్కీ నిర్వహించారు. వ్యూహాత్మకంగా వివేకానంద స్కూల్, గంగానమ్మ గుడి మధ్య ప్రాంతం ఎంపిక చేసుకుని దాడి జరిగినట్టుగా చెప్తున్నారు. చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చనే స్కూల్ ప్రాంగణంలో నక్కి 45 డిగ్రీల కోణంలో బలంగా దాడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్డుకు కుడివైపున జనసందోహానికి అభివాదం చేస్తుండగా ఇటు ఎడమ వైపు నుంచి ఆగంతకుడు దాడి నిర్వహించినట్టుగా చెప్తున్నారు. క్యాటర్ బాల్ లేదా ఎయిర్ గన్ వినియోగించినట్లుగా నిర్ధారణ. అలాగే వెల్లంపల్లి ఫిర్యాదుతో హత్యాయత్న కేసు నమోదు, అన్ని కోణాల్లో కూడా దీన్ని దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా సెల్ టవర్ పరిధిలో ఫోన్ కాల్స్ డేటా సేకరించారు. కీలక ఆధారాలు కూడా లభ్యమయ్యాయని నిన్న చెప్తున్నారు.
పోలీసుల అదుపులో కొందరు అనుమానితులతో ఉన్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. సో విచారించిన తర్వాత అసలు విషయం ఏంటనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. కేసులో కొంత పురోగతిని సాధించాము. విజయవాడ సిపి కాంతిరాణా టాటా దీనిపైన, అలాగే సీఎం పైన దాడి ఘటన మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కూడా మీనాకు ఈ విషయాన్ని కూడా నిన్న వైఎస్ఆర్సీపీ నేతలు వెల్లడించారు. అది ప్రాణాలు తీసేంత దాడే, సీఎంపై పదునైన వస్తువుతో బలంగా దాడి, కణతపై తగిలి ఉంటే పెను ప్రమాదం. ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేవీఆర్ శాస్త్రి కూడా సేమ్ సాక్షి ఏపీ ఎడిషన్లో కూడా మనం వార్తను చూడొచ్చు. కణితకు ఒకవేళ తగిలి ఉంటే కనుక సీఎంకు ప్రాణాపాయం ఉండేది. కణత వద్దే పుర్రెలో సున్నిత భాగం, మెదడుకు రక్త ప్రసరణ ప్రధాన నరం అక్కడే. న్యూరో సర్జన్ భవనం హనుమ శ్రీనివాస్ రెడ్డి విషయాన్ని వెల్లడించారు. సో ఒక పథకం ప్రకారమే ఈ హత్యాయత్నం జరిగింది. సీఎం జగన్ను అంతమొందించడమే ఆగంతకుడి లక్ష్యం. అదృష్టం బాగుండి బయటపడ్డారు. గురి తప్పకుండా కాల్చగల షార్ప్ షూటర్లే ఇలాంటివి చేస్తారు. శక్తివంతమైన వారి మద్దతే లేకుండా వీరు ఆ పని చేసి ఉండరని చెప్తున్నారు. ఇటు ఖండన అటు హేళన, వ్యూహాత్మకంగా ట్రోల్ చేయించిన చంద్రబాబు, రెచ్చిపోయిన టీడీపీ ఆస్థాన పెయిడ్ లీడర్, సోషల్ ఎలో మీడియాలో అవాకులు చవాకులు, అసెంబ్లీలో ఎవరు ఏమి అనుకున్నా బోరున ఏడ్చిన బాబు, ఎదుటి వారిపై మాత్రం అడ్డగోల ఆరోపణలు, టీడీపీ తీరును అసహించుకుంటున్న ప్రజలు, టీడీపీ హత్య రాజకీయాలపై ఎగిసిన నిరసన, జననేతకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, వైఎస్ఆర్సీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు, చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రోద్బలంతోనే హత్యాయత్నానికి తెగబడ్డారని ఆగ్రహావేశాలు. పలు చోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్ధమయ్యాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేశారు. చంద్రబాబు ఆయన భజన బృందాలు నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా హెచ్చరించారు. ఇక జాతీయ స్థాయి ఇంగ్లీష్ పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ. వరల్డ్ పవర్ ఛాంపియన్షిప్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులకు బహుమతులు ప్రకటించారు. సత్ఫలితాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం దీనికి కృషి చేస్తున్నందుకు కూడా రైట్. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాము. ఆంధ్రజ్యోతి మెయిన్ ఎడిషన్లో కూడా బ్యానర్ ఐటెం, చంద్రబాబుపై రాయి దాడి, బారికేడ్కు తగిలి కింద పడిన రాయి, గాజువాక సభలో తప్పిన ప్రమాదం, అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, ఆగంతుకుల కోసం పోలీసుల గాలింపు, క్లెమో మైన్స్ దాడికి నేను అప్పుడు భయపడలేదు. అండ్ అలిపిరిలో జరిగిన సంఘటన కూడా గుర్తు చేశారు. సో అప్పుడే భయపడలేదు, ఈ చిన్నపాటి రాళ్లకు నేను భయపడతానని చెప్పి నిన్న చంద్రబాబు అన్నారు. రాళ్లకు భయపడతానా, జగన్పై ఎవరో గులకరాయి వేస్తే నాపై రాళ్లు వేస్తారా? సిఎస్ ఇంటెలిజెన్స్ డీజీపీ ఏం చేస్తున్నారు? టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ ర్యాలీలోనూ రాయి కలకలం సృష్టించింది. యువకుడిని కొట్టి పోలీసులకు అప్పగించిన జన సైనికులు. ఆల్రెడీ చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన రాయి విసిరిన వాళ్ళని పట్టుకున్నారు పోలీసులు, వాళ్ళని కూడా విచారిస్తున్నారు. శత్రు క్షిపణులపై ఇజ్రాయెల్ బ్రహ్మాస్త్రం యారో, ప్రపంచంలోనే తొలి యాంటీ టాక్టికల్ బాలిస్టిక్ మిసైల్ రక్షణ వ్యవస్థ, 2400 కిలోమీటర్ల నుంచి దూసుకొచ్చే క్షిపణులకు మార్గ మధ్యంలోనే చెక్కు, యారో సాయంతోనే ఇరాన్ క్షిపణుల కూల్చివేత. మాజీ సీఎం ఢిల్లీకు నోటీసులు అందించారు. ప్రభాకర్ రావు, వెంకటనారాయణ, రఘుమారెడ్డి, గోపాలరావుకు జారీ చేశారు. విద్యుత్ సంస్థల ప్రస్తుత మాజీ డైరెక్టర్లు, సీఈలకు కూడా అందజేశారు. ఇంధన శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ కు కూడా నోటీసులు అందించారు. ఛత్తీస్గఢ్ విద్యుత్, యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్ల నిర్ణయాల పాత్రపై వివరణ కోరిన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్. అధికారుల వంతు ముగిశాక ప్రజాప్రతినిధులకు పిలుపు. కేసీఆర్ జగదీష్ రెడ్డికి ఇచ్చే అవకాశం. సంబంధిత వ్యక్తుల అభిప్రాయ సేకరణకు నేడు బహిరంగ ప్రకటన. విద్యుత్ నిర్ణయాలపై కూడా విచారణ వేగరం చేస్తున్నారు. మిషన్ 15 రాష్ట్రంలో కనీసం గెలవాల్సిన ఎంపీ సీట్లు, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఇక బీజేపీపైనే టార్గెట్ చేయండి. కాంగ్రెస్లో చేరికలపై దృష్టి పెట్టండి. ఎవరు చేరతామన్న అభ్యంతరం చెప్పొద్దని చెప్తున్నారు. ఉత్తరాదిన బీజేపీ బలహీనపడింది. దక్షిణాదిలో కట్టడి చేస్తే కూటమిదే అధికార. నియోజకవర్గాల్లో ఉండి పనిచేయండి. మా వద్ద అందరి ప్రోగ్రెస్ రిపోర్టులు ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశంలో కేసీ వేణుగోపాల్. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది అంటున్నారు. భవిష్యత్తులో మాదిగ నేతలకు నామినేటెడ్ పోస్టులు, తనను కలిసిన నేతలకు సీఎం హామీ ఇస్తున్నారు. బీజేపీ మేనిఫెస్టో చెల్లని పోస్ట్ డేటెడ్ చెక్ అని వ్యాఖ్యానించారు. నేడు నారాయణపేటలో జనజాతర నిర్వహించిందన్నారు. కవితను కాపాడుకునేందుకే బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందంటూ సురేఖ చెప్తున్నారు. ఇంకొకసారి ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ చూద్దాం. దీంట్లో బ్యానర్ ఐటం కూడా, దర్యాప్తును 6 బృందాలు, ఐపీసీ 307 కింద కేసు నమోదు, సైబర్ ల్యాబ్లో వీడియోల విశ్లేషణ, అదుపులో దాడి అనుమానితులు, గులకరాయి కేసు సీబీఐకి ఇవ్వాలి. ఈసీని కోరిన ఎన్డీఏ నేతలు. ఇక చంద్రబాబుపై రాయి దాడి, బారికేడ్కు తగిలిన కింద పడిన రాయి, గాజువాక సభలో తప్పిన ప్రమాదం, అప్రమత్తమైన బాబు, భద్రతా సిబ్బంది, క్లెమో మైన్స్ దాడికి భయపడలేదు, రాళ్లకు భయపడతానా చంద్రబాబు అంటున్నారు. జగన్పై ఎవరో గులకరాయి వేస్తే నాపై రాళ్లు వేస్తారా? ఆయనపై రాళ్లు వేసి 24 గంటలైనా ఎందుకు చర్యలు తీసుకోలేదు? సీఎస్ డీజీపీలు ఏం చేస్తున్నారని బాబు ప్రశ్నించారు. ఈ విషయాన్ని కొండలను మింగిన అనకొండ జగన్ అంటున్నారు. ఈ సీఎం ఋషికొండను వదలలేదు చంద్రబాబు. 5 ఏళ్లలో ఉత్తరాంధ్రను 5గురు ఇచ్చేశారు. జగన్ రెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, సజ్జల వనరులని మింగేశారు. అయితే మేమొచ్చాక స్కామ్లు చేసిన వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తాం. రాష్ట్ర అభివృద్ధికి కంపెనీలు రావాలి.
ఈ సీఎం ఉన్న వాటిని తరిమేశాడు. నేనొస్తే పారిశ్రామిక వెలుగులు, జగన్ వస్తే గంజాయి వనాలు. ఈ ముఖ్యమంత్రి దళిత ద్రోహి, పేదల రక్తం తాగే జలగా. పేదలకు 2 సెంట్ల ఇళ్ల స్థలం ఇప్పటికే ఇచ్చినవి రద్దు చేయం. ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక పాలసీ. ప్రజాగళంలో బాబు హామీలు. జగన్ నీ డ్రామాలు ఆపు అంటూ మాట్లాడుతున్నారు. నీకు గులకరాయి తగిలితే ఈ రాష్ట్రానికి గాయమైనట్ట. 30,000 మంది మహిళలు, యువతులు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా? నువ్వే రాయితో కొట్టుకున్నావేమో, నిన్నెలా నమ్మాలి అన్నాడు చంద్రబాబుపై రాళ్ల వర్షం. అప్పుడు కనీసం అయ్యో అనలేదే. జగన్ కు డబ్బు మొదవెక్కింది. ఎస్సీ ఎస్టీ బీసీలను ఆదుకుంటాం. ఆర్య వయసులకు అండ, ఉద్యోగులకు 5 లోపే వేతనాలు చెల్లిస్తామని పవన్ అంటున్నారు. ఇక క్షిపణుల వర్షం. ముందుగా హెచ్చరించినట్లే ఇజ్రాయెల్పై ఇరాన్ దాడి చేసింది. ఇక అదానీ అజూర్ విద్యుత్కు పచ్చజెండా. సెకీ ద్వారా యూనిట్ 2.49కు కొనుగోలు. దక్షిణ భారత్కు బుల్లెట్ రైలు అండ్ బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన సంగతి అది అందరికీ తెలిసిందే. సో ఇవి ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన హెడ్లైన్స్. దీనిపైన డిస్కషన్లోకి వెళ్దాం. చర్చలు ప్రారంభిద్దాం. చర్చలో పాల్గొనడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ అందే సత్యం గారు, రాజకీయ విశ్లేషకులు, అలాగే బోళ్ల సతీష్ బాబు, టీడీపీ మీడియా కోఆర్డినేటర్, అలాగే హనుమంత్ రెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. ముందుగా బోళ్ల సతీష్ బాబు గారు, ఏంటి చంద్రబాబు కొద్ది రోజులుగా నిస్పృహలో ఉండి కార్యకర్తల్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఇదంతా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది అని మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ. మీ సమాధానం ఏంటి దీనిపైన? శ్రీదేవి గారు, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు సత్యం గారికి, హనుమంత్ రెడ్డి గారికి, అందరికి స్వతంత్ర టీవీ వీక్షకులకి నమస్కారం. మేడం, మనం ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన తీవ్ర హత్యాయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ పౌరులుగా అందరం ఖండించి తీరాల్సిందే. కానీ ఈ హత్యాయత్నం, దీని తదనంతర పరిణామాల్లో జరుగుతున్న ఎపిసోడ్స్ అన్నీ చూస్తుంటే ఇది కూడా ఒక కల్పితమే అనే అభిప్రాయం సామాన్యులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే మీకు ఆ రోజున 2019 ఎన్నికల ముందు కోడికత్తి డ్రామా ఖచ్చితంగా 2018 అక్టోబర్ 25వ తారీఖున విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఘటన ఏదైతే ఎన్నికల్లో రసవత్తరంగా రక్తి కట్టించారో సేమ్ అటువంటి డ్రామాయే ఒకటి సృష్టించారు. నేను ఖచ్చితంగా కొన్ని ప్రశ్నలు మీ ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. ఏంటంటే ఈ ఘటనలో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి గారు మేమంతా సిద్ధమని చెప్పి చేపట్టిన యాత్ర గత 14 రోజులుగా 15 రోజులుగా మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఆయన ఎక్కడ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు. ఇప్పటి వరకు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రతి చోట ఆయన బస్సులో నుంచి అభివాదం చేశారు. తర్వాత ఎక్కడైతే సభ జరుగుతుందో సభ దగ్గర కార్యక్రమంలో మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ బస్సుకి ఆయన ప్రదర్శన ఇవ్వడం, అదే సందర్భంలో కరెంట్ తీసేయడం. అసలు ముఖ్యమంత్రి పర్యటన జరుగుతున్నప్పుడు విద్యుత్ కోతలు ఏంటనేది చిన్న వ్యక్తికి కూడా, సామాన్యులకు కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏదైనా విఐపి ప్రోటోకాల్ ఎవరైనా నాయకులు వస్తుంటే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరా ఎట్లా ఉంది, శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయి, పోలీస్ భద్రత ఎట్లా ఉంది. ఆ రోజు నేను కూడా బాధితుడిని. ఎందుకంటే మా కార్యాలయం నుంచి నేను విజయవాడలో ఇంటికి రావడానికి నాకు 4 గంటల సమయం పట్టింది. ఎక్కడికక్కడ మంగళగిరి నుంచి మొదలుకుని ఇప్పటం రోడ్డు దగ్గర 5-6 ప్రాంతాల్లో పోలీసులు వలయాలుగా ఏర్పడి రోడ్డుకు లారీలు అడ్డం పెట్టి పోలీసులే ట్రాఫిక్ ని ఎక్కడికక్కడ ఆపేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వారధి దాటి వెళ్లే లోపు మేము ఒక 8 కిలోమీటర్ల ప్రయాణం చేయడానికి మాకు 5 గంటల సమయం పట్టింది. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయాం మేము ఆ రోజున. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిపోయింది అంటే ఈ వైఫల్యం ఎవరిది? ప్రభుత్వానిది, పోలీసులది, పోలీసు అధికారులది, అందరిది. వాళ్ళ వైఫల్యాలకి ఇంత కలరింగ్లు ఇవ్వాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అసలు చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? ఇమ్మీడియట్ గా ఆంధ్రప్రదేశ్ డీజీపీ మీద, ఇంటెలిజెన్స్ చీఫ్ మీద, విజయవాడ పోలీస్ కమిషనర్ మీద ఇమ్మీడియట్ గా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజున కోడికత్తి ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో ఆ రోజున శ్రీనివాస్ అనే యువకుడు ఒక కోడికత్తితో హత్యాయత్నం చేశాడని అతను అదుపులోకి తీసుకున్న తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద, ఆంధ్రప్రదేశ్ వైద్యుల మీద నమ్మకం లేదని ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోయి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ తీసుకున్నారు ఆయన. ఆ రోజున విజయసాయి రెడ్డి గారు వెంటనే డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ డీజీపీని. చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించడంలో విఫలం చెందింది. వెంటనే ఆంధ్రప్రదేశ్ డీజీపీని, అక్కడ ఉన్నటువంటి విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ని, ఇంటెలిజెన్స్ చీఫ్ ని వెంటనే సస్పెండ్ చేయాలని విజయసాయి రెడ్డి గారు డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులు అందరూ అందిపుచ్చుకుని పాట పాడారు.
మరి ఈ రోజు వైఫల్యం ఎవరితో అడుగుతున్నాను శ్రీదేవి గారు మీ ద్వారా. ఈ వైఫల్యం కోడికత్తి కేసు కూడా నీరు కారిపోయింది కదా, ఇప్పుడు 4.5 ఏళ్ళు 5 ఏళ్ళు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ఆధారాలు లేకుండా, ఒక స్పష్టమైన అభియోగం కాకుండా కేవలం డ్రామాలు ఆడినప్పుడు ఆ డ్రామాలు నీరు గారిపోతుంటాయి. కానీ ఇక్కడ ఇదే చెప్తున్నా, వైసీపీ నాయకులు ఎంత హాస్యాస్పదం అంటే, కరెక్ట్ గా 8 గంటల 10 నిమిషాలకు ఘటన జరిగింది మేడం. 8 గంటల 14 నిమిషాలకి ఛానళ్లలో కొన్ని నీల్ మీడియా ఛానల్ అని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఆ ఛానళ్లలో అంబటి రాంబాబు గారు ఒక పక్క, పేరు నాని గారు ఒక పక్క, వీళ్ళందరూ కూర్చుని ఇది నారాసుర రక్త చరిత్ర అన్నట్టుగానే మళ్ళీ నారారూప రాక్షసుడు అని చంద్రబాబు నాయుడు గారు ప్లకార్డులు ప్రదర్శిస్తారు. ఒక పక్క కరెంట్ లేదు అక్కడ ముఖ్యమంత్రి గారి పర్యటన దగ్గర. వెంటనే 4 నిమిషాల్లో ప్లకార్డులు వచ్చేసి ఎక్కడ ప్రింట్ చేయించారు? ఛానళ్లలో రెడీగా కూర్చుని ప్రీ ప్లాన్డ్ యాక్టివిటీగా వాళ్ళు వెంటనే డిస్కషన్స్, ఇదేదో ఘోరం జరిగిపోయింది, హత్యాయత్నం జరిగిపోయింది అని. ఇది కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందడానికి, ప్రజల నుంచి సానుభూతి పొందడానికి ఐపాక్ సృష్టించిన ఒక డ్రామా. ఎందుకంటే 4 రోజుల ముందే వైసీపీ నేత ఔతు శ్రీధర్ రెడ్డి అని ఆయన ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు, 4 రోజుల్లో ఒక సంచలనం జరగబోతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల రాజకీయాల్లో ఒక మలుపు తిరగబోతోంది అని. ఔతు శ్రీధర్ రెడ్డి ఎందుకు ప్రశ్నించట్లేదు? ఇందులో ఏమన్నా ఆయన కుట్ర ఉందా, ఆయన పాత్ర ఉందా అని ఆయన అదుపులో తీసుకుని ప్రశ్నించాలి కదా. ఇవన్నీ కూడా కల్పితాలు. వాళ్ళు కేవలం ఎన్నికల ప్రయోజనాలు పొందడానికి చేస్తున్న ప్రార్థాంతం తప్ప ఏమీ కాదు. అదే విధంగా మొన్న దాడి జరిగితే నిన్న వెంటనే తెనాల్లో పవన్ కళ్యాణ్ గారి సభలో రాళ్ల దాడి జరిగింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గాజువాక సభలో రాళ్ల దాడి జరిగింది. వీటి మీద చర్యలు ఉండవు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు నందిగామ రోడ్ షోకి వెళ్తే అక్కడ రాళ్ల దాడి జరిగింది. చంద్రబాబు నాయుడు గారు సిఎస్ఓ మధు గారు తీవ్రంగా గాయపడటం జరిగింది. అలాగే ఎర్రగొండపాలెంలో దాడి జరిగింది. అక్కడ ఒక కేంద్ర డ్యూటీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భద్రతలో దాడి జరిగింది. ఇలాంటి సందర్భాల్లో చర్యలు ఉండవు, వాళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకోరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గులకరాయి తగిలిందంట, గులకరాయి తగ్గానే ఒక హత్యాయత్నం, చంద్రబాబు నాయుడు హత్య చేయడానికి ప్రయత్నం చేశాడు. నిజంగా షూటర్ గన్ పెట్టు, క్యాటర్ బాల్ పెట్టు కుట్టారు అని చెప్పి సతీష్ గారు మళ్ళీ మాట్లాడదాం. హనుమంత్ రెడ్డి గారు నమస్తే అండి. హనుమంత్ రెడ్డి గారు నమస్తే మేడం. హనుమంత్ రెడ్డి గారు, ఎన్నికల వేళ సరికొత్త డ్రామాలకు తెరతీశారు. ఈ సరికొత్త డ్రామాలతో ముఖ్యమంత్రి మీ దగ్గరకు వస్తున్నారు. మోసపోవడానికి సిద్ధంగా లేరు ఇక్కడ ప్రజలు అని నిన్న చంద్రబాబు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రతిపక్షం అయినా కూడా మీ పైన దాడి జరిగినప్పటికీ కూడా మిమ్మల్ని ఖండిస్తున్నారు. అంటే ఎందుకు ఇలా జరిగింది, దీనిపైన సిటీ ఏర్పాటు చేశారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్తున్నారు. బట్ మీరెందుకు దాన్ని ఆహ్వానించట్లేదు? ఒక్క నిమిషము, జగన్ గారిపై దాడి జరిగింది. ఈ దాడిని దేశంలో ఉండే ప్రధానమంత్రి, మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఖండించారు. అయితే ఖండించిన తర్వాత వాళ్ళ మీడియాలో ఏ విధమైన రాతలు రాస్తున్నారో వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇందాక మీరు కూడా ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన 2018లో జరిగిన దాడి, దాన్ని ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తితో హత్యాయత్నం చేసినది. దాన్ని కూడా మీరు కూడా కోడికత్తి అంటున్నట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది. దాని మీద వాదనలు ఏదైతే జనవరి 24వ తారీఖున ఎన్ఐఏ వాదనలు వినిపించింది, దాన్ని వాళ్ళ పత్రిక అయినటువంటి ఈనాడు పేపర్లో రాసింది, చదువుతాను వినండి. వైఎస్ జగన్ గారిపై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జన్నుపల్లి శ్రీనివాస్ పనిచేస్తున్నది విశాఖపట్నం విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ లో. ఆ రెస్టారెంట్ యజమాని అప్పటి అధికార టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సాక్షాత్ నారా లోకేష్ కు అత్యంత సన్నిహితుడు. 2014 ఎన్నికల్లో గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ ఆశించాడు. 2017లో విమానాశ్రయంలో రెస్టారెంట్ కాంట్రాక్ట్ దక్కించుకుందని ఆ నేతే. అదే అప్పుడు ఆ అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన శాఖ మంత్రి. జనుపల్లి శ్రీనివాస్ కు స్వస్థరమైన తానేలంకలో పలు వివాదాలు ఉన్నట్లు, ఉమ్మడివరంలో పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసులు ఉన్నా, పెండింగ్ లో ఉన్నా, అలాంటి వ్యక్తికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకునేది కూడా ఆ రెస్టారెంట్ యజమాని. ఇది జరిగి ఎన్ఐఏ వాదనలు వినిపించి దాని మీద అత్యాయత్నం జరుగుతుంది అని అంటే మీరు కూడా ఏమైందంటే అది కోర్టులో వాదనలు జరుగుతున్నాయి, దాని మీద ఏమన్నా జరిగిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది. అదే ఏమాత్రం విఘ్నత, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప ఎక్కడ మాకు అన్యాయం జరుగుతుందో అనే ఆలోచనతో చేస్తున్నాడు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజల్లో వస్తున్న ఆదరణ కావచ్చు,
రేపు ఎన్నికల్లో గెలవబోతున్నారనే ఇచ్చే సంకేతాలు కావచ్చు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక రకంగా బురద చల్లాలి. ఈ బురద చల్లే కార్యక్రమం సాక్షాత్ ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది. దాడి జరిగిందని ఖండించారు. ఖండించిన తర్వాత వాళ్ళు ఎవరో పోలీస్ స్టేషన్ లో పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత కదా మనం మాట్లాడాల్సింది, తీసుకోకముందే మనం మాట్లాడుతున్నాం. ఇంకొకటి ఏంటంటే దీంట్లో చంద్రబాబు నాయుడు గారి మీద గులకరాయి జరిగితే దాడి ఎవరు చేసినా తప్పే, వాళ్ళని ఎవరినైనా కఠినంగా శిక్షించాల్సిందే. ఆయన ఏం మాట్లాడతారు మేడం, నా మీద గులకరాయి దాడి చేశారు, నేను క్లైమర్ మైన్స్ కే భయపడలేదు అంటే ఆయన మీద దాడి జరిగిందని ఆయనే చెప్తున్నాడు. అది ఎవరు చేశారో దుండగులు చేశారు, చేస్తే వాళ్ళ మీద ఖచ్చితంగా కఠినమైన చర్య తీసుకోవాల్సిందే. ఇంకొక ప్రతిపక్ష నేత అయితే చిన్న రాయి పడితేనే జగన్మోహన్ రెడ్డి ఇంత చేస్తున్నారంట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశారు, దాన్ని నువ్వు ఖండించాల్సిందే ఖండించు, లేకుంటే ఇంకా నువ్వు ఏ ఆలోచనలు ఉంటే ఆలోచనలో మాట్లాడు. కానీ నీ మీద బ్లేడ్లతో దాడి చేశారని ఏదో మరి రోజు చెప్పుకుంటున్నావు కదా, నా మీద బ్లేడ్లతో దాడి చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళని. నీ దగ్గర వీడియో సాక్ష్యాలు ఉన్నాయి, వీడియో సాక్ష్యాలు బయట పెట్టి ఎవరి మీద దాడి చేస్తున్నారో ఆ విషయం తెలియజేయి. అలా కాకుండా అసూయ ద్వేషాలతో మాట్లాడుతూ ఉంటే మీ విజ్ఞతకే వదిలేస్తా అంటున్నా. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారి మీద దాడి జరిగింది, మీ మీద దాడి జరిగినా దాన్ని మేము ఖండిస్తామంటున్నా. అప్పుడు ఎవరైనా మిమ్మల్ని టీడీపీ వాళ్ళు ఇంకొకరు చేసి అంటే మాకు సంబంధం లేదండి, ఎవరు చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు చెప్పాల్సింది పోయి ఇలా తప్పుడు ప్రచారాలు తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉండా. ఎందుకనంటే కడుపు కన్నం తినేవాడు ఇలాంటి మాటలు మాట్లాడరు. ఇందాక మా సోదరుడు ఏదో విజయవాడలో వాళ్ళే చెప్తారు 4 గంటలో 5 గంటలో పట్టిందని వాళ్ళే చెప్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు వస్తున్నారనే విషయం అందరికి తెలిసిన విషయమే. వాళ్ళ దాంట్లో రాయకపోతే రాయకపోండి, మాకు అవసరం లేదు. వాళ్ళ పేపర్లలో లోపల ఒకటి రాస్తారు, బయట ఒకటి చెప్తా ఉంటారు. ఇది వాళ్ళ ఆలోచన విధానం. జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం సభలకు బస్ యాత్రకు జనాలన్నీ నీరాజనాలు పలుకుతున్నారు, వాళ్ళ యాత్రలకు జనాలు లేరు. ప్రజల కోసం పనిచేసే మీరు ప్రజల్ని ఒక 4-5 గంటలు అసలు ట్రాఫిక్ లో ఉంచడం ఏంటి? ప్రజలే కాదు చాలా మంది రాజకీయ నాయకులు కూడా చెప్తూ ఉన్నారు కదా, అసలు మేము 4-5 గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కున్నామని. ప్రజల కోసం పనిచేసే మీరు ప్రజల్ని అట్లా అడ్డంగా బుక్ చేస్తే ఎట్లా ట్రాఫిక్ లో? మేడం మీరు అడ్డంగా బుక్ చేయడమో లేకుంటే 4 గంటలు 5 గంటలు దానికి సంబంధించిన ట్రాఫిక్ రూల్స్ వేరే సైడ్ కు వేరే చోటికి మళ్లించిండారో అలా మళ్లించకుండా వాళ్ళు ఏదైతే ఈ రూట్ లోనే రావాలనుకున్నారో దాన్ని వాళ్ళ ఆలోచన విధానం అది. ఆ రూట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్ష నేత కానీ ప్రతిపక్షంలో ఉండే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరు వచ్చినా సభలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా 3-4 గంటలు సమయం పడుతుంది. దాన్ని మనం తీసుకోవద్దు. ప్రజల కోసమే అంటే ప్రజల కోసమే ప్రజలు చైతన్యపరచాలా. ఏదైతే ప్రతిపక్షాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఖండించాలి. కాబట్టి బస్ యాత్ర చేస్తా ఉన్నారు. బస్ యాత్ర చేసేటప్పుడు దానికి సంబంధించిన పోలీసులు ట్రాఫిక్ రూల్స్ ట్రాఫిక్ వేరే చోటికి మళ్ళిస్తా ఉంటారు. ఆ రూట్ లో వెళ్ళాలి. వెళ్ళకుండా ఇలా మాట్లాడడానికి మాత్రమే పనికొచ్చి అంటే వాళ్ళు ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మేము నష్టపోయినామని చెప్పుకునే దానికి మాత్రమే పనికొస్తారు. ఇదే విజయవాడకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రక్షణ కూడా ఎందుకు కట్టలేకపోయాడు? విజయవాడ కృష్ణా తీర ప్రాంతం ఎందుకు కట్టలేకపోయాడు? ఏమంటున్నాం అంటే మేము ప్రజలకు మంచి చేస్తేనే ఓటేమని అడుగుతున్నాం. మా మీద దాడి చేశారు, మేము ఓటేమని మేము అడగలేదే. డ్రామాలు ఆడేది ఎవరో తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో డ్రామాల పార్టీ అని, తెలుగు డ్రామాల పార్టీ అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఆ రోజు 2003లో చంద్రబాబు నాయుడు గారి మీద నక్సలైట్లు దాడి చేస్తే తిరుపతి అలిపిరి ఘటనలో నక్సలైట్లు దాడి చేస్తే మేము ఆ రోజు అలా స్పందించాలి. ఆనాటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మానవతా దృక్పథంతో అక్కడికి వెళ్ళి దాన్ని తీవ్రంగా ఖండించి అక్కడ ఒకరోజు దీక్ష చేసిన మనిషి ఇప్పుడు చిన్న రాయి తగిలితేనే ఇంత సీన్ క్రియేట్ అయిపోయింది కదా. సో మరి అప్పుడు అలిపిరిలో అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది కదా, అసలు దాన్ని ఏమనాలి? ఎంత పెద్ద ఇన్సిడెంట్ అది? మేడం మేము ఎక్కడ మీరేమంటారు చిన్న రాయి అంటున్నారు, అది కన్నుకు తగిలింటే కన్ను పరిస్థితి ఇది ఆలోచన. చిన్న రాయి అంత పెద్ద దెబ్బ తగిలితే కూడా మీరు చిన్న రాయి, మీరు కూడా ప్రతిపక్షాలు మాట్లాడినట్టు మాట్లాడితే ఎలా మేడం? మేమేమన్నా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగింది మేమేమన్నా వేరే విధంగా మాట్లాడామా? మేము స్పందించిన తీరేంటి, వాళ్ళు స్పందిస్తున్న తీరేంటి అని వాళ్ళని ప్రశ్నిస్తా ఉండా. మీరు దాంట్లో మీకు సంబంధం లేదు.
ఏం గట్టిగా చర్యలు తీసుకోమని చెప్పేదానికి మీ నోరు ఎక్కడికి పోయింది అంటున్నా. రైట్ మీరు కడుపుకు అన్నమే కదా తినేది, కడుపుకు Right. అన్నం తినేవాడు మీ మళ్ళీ మీద దాడి మాట్లాడదాం, జరిగితే హనుమంత్ కూడా మేము అలాగే స్పందిస్తామంటున్నా. కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే దాడిని ఖండించాల్సిందే. Right, దాని right. మీద చర్యలు సత్యం గారితో తీసుకోమని మాట్లాడదాం. భద్రతాపరమైన ఉండండి మేడం, భద్రతాపరమైన చర్యలు తీసుకోమని ప్రతి ఒక్కరు కోరాల్సిందే. అలా కాకుండా వెంటనే అదేందో మేమే పక్కా ప్లాన్ చేసుకొని అయ్యా పక్కా ప్లాన్ చేసుకొని దాడి చేసుకోవాల్సిన కర్మ మాకేం పట్టింది అంటున్నా. మీరు ఏదైతే కోడికత్తి సీను అని అంటున్నారో ఆ వాదనలోనే అక్కడ ఉండే ఎన్ఐఏ వాదన వినిపించింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అత్యాచారం జరిగింది, ఖచ్చితంగా అతన్ని బయటికి వదిలిపెట్టొద్దని చెప్పింది. వాళ్ళ కోడికత్తి సీనును మొన్న ఎవరు కలిశారు? చంద్రబాబు నాయుడు గారు కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని కలిపేశారు. మేము చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటాం అంటున్నారు. ఇది యొక్క వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉంటారు, చంద్రబాబు నాయుడు గారితో పాటు నడుస్తారు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటారు. ఇది వాళ్ళ వ్యవస్థ. విశాఖపట్నంలో దాడి జరిగింది. విశాఖపట్నంలో ఏదైతే ఎయిర్పోర్ట్ లో దాడి జరిగింది, ఎయిర్పోర్ట్ లో దాడి జరిగితే అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారే కదా ఉన్నది. దాడి జరిగిన మరుక్షణం చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళే అంటే విచారణ జరగక ముందే విచారణ చేసే అధికారులను ప్రోద్బలం చేసి ఏ విధంగా తప్పుడు విధానాల్లో వెళ్తారో చంద్రబాబు నాయుడు గారిని చూసి నేర్చుకోవాలి అందరూ. చంద్రబాబు నాయుడు గారి నీచ సంస్కృతిని ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తా ఉన్నారు. ఇటువంటి నీచ రాజకీయాలు చేసే వాళ్ళను ప్రజలు తిప్పికొడతారు. ఏదైతే 2024 ఎలక్షన్లలో ఓడిపోతామని ముందే తెలిసి ఇలాంటి తప్పుడు విధానాలను ఎన్నుకుంటా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 ఎలక్షన్ల ముందర ఏదైతే హామీలు ఇచ్చామో హామీలన్నీ నెరవేర్చి మీకు మంచి జరుగుతూనే మీ కుటుంబానికి మంచి జరుగుతూనే ఓటేమని అడుగుతున్న దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 14 సంవత్సరాల కాలంలో మేము ఈ రాష్ట్రానికి ఇది చేశాం, ఈ ప్రభుత్వం ఈ మంచి పనులు చేసింది, మీ కుటుంబానికి 14 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి హయాంలో మంచి చేస్తేనే ఓటేమని దమ్ము ధైర్యం లేదా అని అడుగుతున్నాం మిమ్మల్ని. దాన్ని కదా మనం మాట్లాడాల్సింది. దాడి జరిగింది, దాడి ఖండించారు. ఖండించిన తర్వాత మీ మీడియాలో ఏం రాస్తున్నారు? ఇలాంటి జుగుస్తాకరమైన రాతలు రాస్తా ఉంటే దాని గురించి మళ్ళీ వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ జరిగిందే రాస్తారు కదా హనుమంత్ గారు, అక్కడ నిజంగా ఏం జరిగిందో అదే రాస్తారు. ఎవరు రాస్తారు మేడం? మీరు అంటున్నారు చిన్న గులకరాయి దాడి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన ఏదైతే దెబ్బ తగిలింది వాస్తవం కాదా? వీడియోల సాక్ష్యంగా ఎవరైనా మాట్లాడేటప్పుడు దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోమని చెప్పండి. మానవత్వం ఉన్న ఎవడైనా సరే ఆ మాట మాట్లాడతాడు. మానవత్వం లేని హీనులు మాత్రమే, కడుపు తినని వాళ్ళు మాత్రమే ఈ మాటలు మాట్లాడతారు. రైట్ సార్. సత్యం గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఏంటి ఎలక్షన్ల టైంలోనే ఈ మర్డర్లు కానీ కోడికత్తి దాడి కానీ ఇప్పుడు రీసెంట్ గా మేడం ఒక్క నిమిషం, మీరు కోడికత్తి అని మీరు మాట్లాడడం మానేయండి. అత్యాయత్నం మీకు కోర్టులో ఉన్న కేసు గురించి మీరు ఇలా తప్పుడు మాటలు మాట్లాడితే చాలా తీవ్రంగా ఉంటాయి మేడం. మీరు జరిగిన దాడి అనండి, కోడికత్తి అని ప్రతిపక్ష నేత మీద దాడి జరిగింది, దాని కోర్టులో జరుగుతా ఉంది కేసు, దాన్ని కూడా ఇలాంటి దాడి అంటే ఎలాగా? రైట్. సత్యం గారు ఏమంటారు? ఎలక్షన్ల టైంలోనే ఇలాంటివి జరగడం ఏంటి అసలు? ఇవన్నీ ఇప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా ఇలా జరిగితే అధికార పార్టీకి ప్లస్ అవుతుంది అనుకోవచ్చా, లేకపోతే సానుభూతి ఓట్లు పడతాయా? ఇంకొకటి, ఒక వివిఐపి వస్తున్నప్పుడు అసలు అక్కడ కరెంట్ లేకపోవడం ఏంటి? వివిఐపి వస్తున్నప్పుడు ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత భద్రతా లోపం లేకుండా చూసుకుంటారు? అసలు ఇవన్నీ జరగడం దేనికి కారణం అనుకోవచ్చు, దేనికి సంకేతం అనుకోవచ్చు? అందరికీ నమస్కారం అండి. ఈ సాధారణంగా ఇవాళ మోడర్న్ పీరియడ్లో ఏ విషయమైనా పొలిటిసైజ్ అవుతుంది, పొలిటిసైజ్ చేస్తూ ఉన్నారు. ఇద్దరు పాలోల పంచాయతీ కానీ ఇద్దరు అనందముల పంచాయతీ కూడా పొలిటిసైజ్ అవుతున్నాయి. అటువంటిది ఎలక్షన్ల సమయంలో ఇన్సిడెంట్స్ ఇంకా హైలీ పొలిటిసైజ్ అవుతాయి. అంటే ప్రతి విషయాన్ని వాళ్ళకు అనుకూలంగా వాడుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ పార్టీ ఆ పార్టీ అనేది లేదు, అది జరుగుతుంది. తర్వాత గతంలో జరిగినటువంటి ఇప్పుడు తర్వాత మాట్లాడతాం. గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్లు అట్లా సానుభూతి వచ్చేందుకు ఉపయోగపడ్డాయి అని చెప్పేసి అనుకున్నారు. అలిపిరి దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు సర్వే చేయించుకొని మెజారిటీ సీట్లు వస్తాయని చెప్పేసి ఎలక్షన్లోకి పోయాడు. పూర్తిగా కాకముందు ఎలక్షన్లో పోయాడు. కానీ అప్పటి ఎలక్షన్ కమిషనర్ లింగ్డో ఓటర్ల సవరణ చేయందే పోవటానికి వీలు లేదని 6 నెలలు అడ్డం తిరిగాడు. 6 నెలల తర్వాత ఎలక్షన్లు పెడితే ఓడిపోయాడు. తర్వాత
గత ఎలక్షన్లో జగన్మోహన్ మీద జరిగిన దాడి, ఇప్పుడు విశాఖపట్నంలో జరిగినటువంటి దాడి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సానుభూతి రావడానికి ఉపయోగపడింది అనే చర్చ జరిగింది. తర్వాత సంపాదించినోడు కడుపులో పొడుస్తాడు కానీ భుజం మీద ఎందుకు పొడుస్తాడని ఒకళ్ళు, తర్వాత పెద్ద కత్తితోటి దాడి చేస్తాడు కానీ చిన్న కోడి కత్తితో ఎందుకు దాడి చేస్తాడని ఇంకొక వాచ. మొత్తం ఇది ఒక పెద్ద చర్చ జరిగింది. అవాళ అది జగన్మోహన్కు సానుభూతిని సృష్టించింది అనేటువంటి కన్క్లూజను వివిధ పత్రికలు, వివిధ విశ్లేషకులు ఆనాడు చేసినటువంటి కామెంట్. అట్లాగే బెంగాల్లో ఎలక్షన్ల టైంలో మమతా బెనర్జీ కాలుకు దెబ్బ తగిలింది. దాన్ని కూడా వివిధ డైమెన్షన్స్ లో విశ్లేషించారు. చివరికి ఏమన్నారు, ఇదంతా కూడా పీకే, ఎన్నికల వ్యూహకర్త పీకే వ్యూహమే ఇది, కాబట్టి సానుభూతి సంపాదించడానికే ఆవిడకు ఆ కట్టు తగిలిన దెబ్బ చిన్నదైతే వేసిన కట్టు పెద్దది అని చెప్పేసి ఆనాడు విపరీతమైన చర్చ జరిగింది. అందువల్ల కూడా జనం సానుభూతి కొరకే ఆ కట్టు అంత పెద్ద కట్టు కట్టిందని ఆనాడు కామెంట్స్ వచ్చాయి. అంటే ఇవాళ మనం జరిగిన ఇన్సిడెంట్స్ ఎవి చూసుకున్నా జనరల్గా ఈ పార్టీ ఆ పార్టీ అనేది మనకొద్దు, నేను ఫ్యాక్ట్సే చెప్పాలి. కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే సానుభూతి వస్తుంది అనేది ఒక అభిప్రాయం. గతంలో ఇంతకు ముందు అయితే ఒక 2 దశాబ్దాల క్రితం అయితే ఎలక్షన్లలో విపరీతమైన ఘర్షణలు జరిగాయి. అవి సానుభూతి కోసం జరిగేటువంటి స్పాంటేనియస్ గా జరిగాయి. ఒక ఎలక్షన్ అయిపోయాక ఎంతమంది తలకాయలు వగిలేయో అట్లా గ్రామాల్లో విపరీతమైన ఘర్షణ. అసలు కోర్టుల యొక్క ప్రాంగణాలు, మున్సిపల్ కోర్టుల యొక్క ప్రాంగణాలు పట్టకపోయేది. నేను 17 ఏళ్ల వయసులో చూశాను. అటువంటి ఘర్షణలు జరిగాయి. కానీ ఇవాళ చదువు పెరిగిన తర్వాత, ఓటర్ల లిటరసీ పెరిగిన తర్వాత అలా తలబాలు కొట్టుకోవటం, లేకపోతే కర్రలు తీసుకొని కొట్టుకోవటం, ఇవన్నీ డిజపియర్ అయినాయి. ఇప్పుడు ఇటువంటి రాళ్ల దాడి జరిగితే కూడా ఇది ఖచ్చితంగా అబ్స్టకిల్ టు ది డెమోక్రసీ. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుంది, రోజు ఏం ప్రచారం చేస్తుంది, రాజకీయ పార్టీలు ఏం చేస్తున్నాయి, ఓటింగ్ శాతం పెరగాలి. ఓటింగ్ శాతం పెరిగితేనే అప్పుడు ఒక ప్రజాస్వామ్యం అనేది స్ఫురిస్తుంది. 100% ఓట్లుంటే 50% పోలైన అనుకోండి. ఆ మధ్య మనం కామెంట్ చేశాంగా, తెలంగాణ ఎన్నికల్లో హైదరాబాద్లో 40% పోలింగ్, ఒక నియోజకవర్గాలు అయితే 36% పోలింగ్ అయినాయి. ఇదేం గెలుపని, గెలిచిన వాడిది ఇదేం గెలుపని. కాబట్టి దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్షన్ల కమిషన్లు, స్వచ్ఛంద సంస్థలు ఎక్కువ ఓట్లు పోలు కావాలని ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు రాళ్ళదాడి చేసుకొని నాయకుల్ని అబ్స్ట్రక్ట్ చేస్తే, నాయకుల్ని నిరోధిస్తే, నాయకులు రక్షణ పేరు మీద పరిమితులు విధిస్తే మరి ప్రజల్లోకి వివిధ ప్రోగ్రామ్స్, ప్రచారాలు ఎట్లా, వివిధ పార్టీల యొక్క ప్రణాళికల ప్రజల్లోకి ఎట్లా వెళ్తాయి? తర్వాత ఇది ఒక కొత్త టూల్. గతంలో కన్నా ఈ టూల్స్ ఇప్పుడు గతంలో బహిరంగ సభ జరిగే దగ్గరికి 2-3 లక్షల మంది సమీకరించేది. దానికి పెద్ద ఖర్చు, వెహికల్స్, యాక్సిడెంట్లు, ప్రజల పనితీరు ఉండేది. ఇప్పుడు నాయకుల ప్రజల దగ్గరికి పోయి ఈ టూర్లు చేస్తా ఉన్నారు. కాబట్టి దాన్ని ఆహ్వానించాలి. తర్వాత ఒక పార్టీ వాళ్ళు ఎవరైనా దాడి చేస్తే, సపోజ్ జగన్ మీద దాడి జరిగింది అనుకుందాం, సంబంధం ఉన్నా లేకున్నా తెలుగుదేశం, జనసేన కూడా వాళ్ళ శ్రేణులకు సిగ్నల్ ఇవ్వాలి. ఇటువంటి దాడులు ఎవరు చేసిన తప్పు, మన పార్టీ నుంచి భవిష్యత్తులో అటువంటి తప్పు జరగొద్దు అని. అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా నా మీద జరిగితే జరిగింది, కానీ ఇతర పార్టీల నాయకుల మీద ఇటువంటిది ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగింది కాదని సిగ్నల్ పంపాలి. అధిష్టానం సిగ్నల్ పంపితేనే, ఎందుకంటే యువకుల ఈ ఆవేశానికి లోనవుతారు. మనం ఎలా ఏముంది, ఒక 25 ఏళ్ల యువకుడు జగన్మోహన్ రెడ్డి మీద రాయి ఇస్తే గాయమైంది అనుకుంటే, జగన్మోహన్ రెడ్డి అభిమాని 20 ఏళ్ల యువకుడు చంద్రబాబు నాయుడు విన్నో ఆ ఆవేశంలో తర్వాత బదులు తీర్చుకోవాలి, లేదా మనమే శాతగాని వాళ్ళం, ఇటువంటి ఆలోచనలు స్ఫురిస్తాయి 18-20 ఏళ్ల యువకులకు. వాళ్ళు చెరొక రాయి మరి పవన్ కళ్యాణ్కు, చంద్రబాబు నాయుడు కూడా ఇసిరారు. అంటే ఇటువంటి ట్రెండ్స్ అయినాక ఎవరి తప్పు, మీ తప్ప, మా తప్ప, గతంలో తప్ప, ఇప్పుడు తప్ప, ఈ చర్చ కాదు. అసలు శ్రేణులకు సిగ్నల్, స్ట్రిక్ట్ వార్నింగ్ పంపాలి. మన పార్టీ నుంచి ఇటువంటి తప్పు ఎక్కడ జరగటానికి వీల్లేదు, అలా జరిగితే పార్టీ నుంచి బహిష్కరిస్తామనేటువంటి సిగ్నల్. మళ్ళీ గతంలో అటువంటి సిగ్నల్స్ ఇచ్చినటువంటి, అటువంటి వార్నింగ్ ఇచ్చినటువంటి నాయకులు ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యాలు అవాంఛనీయమని. అదేది జరగకుండా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఎదుటి అభిప్రాయాన్ని ఎదుటి పార్టీ మీద డిఫెన్స్లో పడేయటం, తర్వాత వాళ్ళలో సానుభూతి వచ్చేటట్లు మాట్లాడటం, ఇవన్నీ కూడా
ఒకళ్ళకొకళ్ళు ఇట్లా సార్ ఆపర్చునిటీ ఇంకోటి అంటే సానుభూతి కోసం మన ప్రాణం మీదకైతే మనం తెచ్చుకోం కదా, ఎందుకంటే టీడీపీ అంటుంది అది ఇప్పుడు కాదు, ప్రాణం మీదకి తెచ్చుకుంటట్టయితే తుపాకీ కాల్పులే ఉంటాయి. ఉంటాయి. నిజంగా కోపం ఉంటే జనం నుంచి తుపాకీతోటి కాల్చడం పెద్ద కష్టం కాదు, అందులో కరెంటు పోయిన సమయంలో కాల్చడం పెద్ద కష్టం కాదు. ఈ పగతోటి చేసే దాడుల కన్నా కొంచెం ఫిక్సింగ్ దాడులు, కొంచెం ఆవేశంతో దాడులు, అనుకోకుండా చేసేటువంటి దాడులు. కాబట్టి ఇప్పుడు సపోజ్ ఒక విమర్శ జగన్ మాట్లాడేటప్పుడు చంద్రబాబు నాయుడునో లేకపోతే జనసేననో విమర్శించకుండా ఉండలేరు. ఎవరైనా ఒక పార్టీని ఇంకో పార్టీ విమర్శించకుండా ఉండలేరు. విమర్శే అసలు సద్విమర్శ డెమోక్రసీకి ప్రాణం. అలా విమర్శించగానే చేతులను రాయి విసిరేశాడు అనుకోండి, దాని చుట్టూ ఇప్పుడు పెద్ద స్టోరీ డెవలప్ అవుద్ది. దాని మీద ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, నిన్నటి నుంచి టీవీలు అన్ని చూస్తున్నాను. చర్చ అంతా వైసీపీ ప్రణాళిక ఏంది, ఎన్డీఏ ప్రణాళిక ఏమిటి పోయింది రాష్ట్రంలో. ఇప్పుడు ఎవరు పెద్ద రాయి విసిరేశారు, ఎవరు చిన్న రాయి విసిరేశారు, ఎవరికి గట్టిగా తగిలింది, ఎవరికి ఓటిగా తగిలింది, ఇది చర్చ. నిన్నటి నుంచి అన్ని టీవీలు చూస్తే ఇదే పరిస్థితి. కాబట్టి చర్చ దృష్టి మళ్ళిందిగా, అంటే ఇది ప్రజలకు నష్టంగా. విధానాల మీద జరగాల్సిన చర్చ ఇప్పుడు ఎట్లాగూ ఉత్తప్పుడు జరగట్లేదు. ఎలక్షన్ల సందర్భంగా మీద నన్న విధానాల మీద చర్చ జరిగింది కాబట్టి దానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది ఎలక్షన్ల తర్వాత. ఇగో విజయవాడ సభలో జగన్ ఈ హామీ ఇచ్చాడు, అమలు జరగలేదు, లేదా తెనాలుడు ఈ హామీ ఇచ్చారు, అమలు జరగలేదు జనసేన. ఇట్లా నిగది ఎలక్షన్ తర్వాత నిగదీయటానికి ఉంటుంది. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఒకళ్ళు వెలిపించిన అభిప్రాయాన్ని ఆ అభిప్రాయం చెప్పి ప్రజలకు లోన్ చేస్తేనే సరైన పనులు జరుగుతాయి. అది చేయాలి ప్రతిపక్షాలు, అధికార పక్షాన్ని ప్రతిపక్షాలైనా. కాబట్టి ఆ విధంగా క్యాంపెయిన్ ఉండాలి తప్ప ఇలా చిన్న రాయి పెద్ద రాయి, పెద్ద దెబ్బ చిన్న దెబ్బ అనేటువంటి చర్చ నిన్నటి నుంచి జరుగుతుంది. ఇది అమోఘమైన టైం. ఈ 30 రోజులు ఆంధ్ర రాజకీయాల్లో ఎవరు మంచి విధానాలు అవలంబిస్తారు, ఎవరు తప్పులు చేశారు, 5 ఏళ్ల చంద్రబాబు తప్పు చేసిండా, 5 ఏళ్ల జగన్ తప్పులు చేసిండా, లేదా మెరిట్స్ ఏమిటి అని చర్చ జరగాల్సినటువంటి మంచి సమయం ఇది. కామని ఇటువంటి చర్చ జరుగుతుంది. అందుకని ఇప్పుడు కూడా ఖచ్చితంగా పార్టీ శ్రేణులకు సిగ్నల్స్ పంపకపోతే ఎర్రగొండపాలెం జరిగినా, నందిగామలో జరిగింది, జగన్ మీద జరిగింది, గతంలో విషయం ఇవన్నీ జరుగుతూ ఇట్లా వస్తే శ్రేణులకు ఎవరు పంపాలి? వైసీపీ శ్రేణులకు చంద్రబాబు నాయుడు పంపలేదు, చంద్రబాబు నాయుడు శ్రేణులకు జగన్ పంపలేదు. ఎవరి పార్టీకి వాళ్ళే పంపాలి శ్రేణులు. కాబట్టి ఆ పద్ధతిలో వ్యవహరిస్తే, ఎందుకంటే ఎలక్షన్స్ టైంలో ఎంత ప్రశాంతంగా జరిగితే అంత ఫేవరెటిజం ఉంటుంది, అంత ఫేవర్ గా ఓటింగ్ మారుతుంది. ఎవరు స్టార్ట్ చేసినా అన్ఫేవర్ సిచ్యువేషన్ ఫేస్ చేయాలి. కరెక్ట్. రైట్ సతీష్ గారు, ఇది ఆకతాయిలు చేసిన పని కాదు, ఖచ్చితంగా టీడీపీ వాళ్ళే ఈ పని చేశారు అంటే రాయితో అటాక్ చేసి ఇంకేదో స్కెచ్ వేశారని వైఎస్ఆర్సీపీ చాలా గట్టిగా వాదిస్తోంది దీనిపైన. శ్రీదేవి గారు అదే చెప్తున్నా. ఇప్పుడు జరిగిన సంఘటన ప్రతి ఒక్కళ్ళం ఖండిస్తున్నాం, కానీ జరిగిన సంఘటన తీరు చూస్తుంటే పలు అనుమానాలు సామాన్యుల నుంచి కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు సాక్షి పేపర్లో ఒకటి రాస్తారు, ఈనాడు పేపర్లో ఒకటి రాస్తారు. అసలు మీడియాలో వాస్తవాలు ప్రజలకు తెలియని పరిస్థితి వచ్చేసింది. మీలాంటిది ఏదో 1-2 స్వతంత్ర మీడియా సంస్థలు, ఇండిపెండెంట్ గా పనిచేస్తున్న సంస్థలు వాస్తవాలను ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తుంటే మీ గొంతు నొక్కడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీరేం మాట్లాడాలో కూడా వైసీపీ వారే డిక్టేట్ చేసేస్తారు. మీరు అలా మాట్లాడటానికి వీల్లేదు, ఇలా మాట్లాడటానికి వీల్లేదు. అలా ఏం లేదండి, మాది అలా ఏం లేదు. ఇండిపెండెంట్ అని అలా ఏం మాట్లాడు, ఎవరికి సపోర్ట్ గా మేము మాట్లాడాం కదా. ఇప్పుడే చూసా మీరు మాట్లాడుతుంటే మీరేం మాట్లాడాలో కూడా హనుమంత్ రెడ్డి గారు అక్కడ డిక్టేట్ చేసేస్తున్నారు. ఇందాక లైవ్ లోనే చూసాము. ఇప్పుడు కోడికత్తి గురించి మాట్లాడు, కోడికత్తి అనేది మీరు మెన్షన్ చేయొద్దు అన్నారు, బట్ కోడికత్తి అనేది మేము ఒకరిమే మెన్షన్ చేయట్లేదు కదా. ఆ దాడి జరిగినప్పటి నుంచి దాని గురించి మాట్లాడుతున్నారు. అట్లా కాదు మేడం, కోడి కత్తితోటే పొడిచారు అక్కడ. ఇప్పుడు సత్యం గారు పాయింట్ అవుట్ చేశారు అక్కడ. అది అందరికీ తెలుసు. అట్లా కాదండి, కానీ అలా దాన్ని మెన్షన్ చేయొద్దు అని అంటున్నారు హనుమంత్ గారు. అదే అంటుంటే అదే డిక్టేట్ చేయడం. ఇప్పుడు సత్యం గారు ఇంతకు మెన్షన్ చేశారు. ఆయన విశ్లేషణలో పెద్దలు ఆయన చెప్పారు, హత్య చేయాలనుకున్నప్పుడు కోడి కత్తి పెట్టి భుజం మీద ఎందుకు పెడాలో, ఇంకో చోట పడవచ్చు కదా ఉద్దేశపూర్వకంగా జరిగితే అనేది ఒక పాయింట్. అలాగే హత్య చేయాలనుకున్నప్పుడు గులకరాయ ఎందుకు ఇచ్చి కొట్టాలి, ఎయిర్ గన్ తోటి షూట్ చేయాల్సిన అవసరం లేదు, ఒరిజినల్ తుపాకీ తెచ్చే చూసేయచ్చు కదా, కాల్ చేయొచ్చు కదా. నిజంగా శత్రుత్వంతోటో పగతోటో ప్రతీకారంతోటో చేస్తే అటువంటి పరిస్థితులు వస్తాయి కదా అనేది సత్యం గారు కూడా విశ్లేషించారు. ఇందాక పెద్దలు హనుమంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు,
ఎన్ఐఏ ఏదో రాసింది, ఎన్ఐఏ చెప్పింది, ఈనాడు రాసింది అని. వాస్తవంగా ప్రజాస్వామ్యవాదులు, న్యాయవాదులు కోడికత్తి శ్రీని విషయంలో జరిగిన ఉదంతాన్ని విశ్లేషించి 4.5 ఏళ్లు అతనికి బెయిల్ ఇవ్వకుండా అతన్ని నిర్బంధించి ఉంచి, ఏ కేసులోనూ ఇంత కిరాతకమైన ఘటనలో కూడా అంత దారుణమైన పనిష్మెంట్ లేదు అతనికి. కానీ అతను పనిష్ చేశారు, అతన్ని బెయిల్ ఇవ్వలేదు. ఆ కేసు విచారణకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మధ్యలో రాకండి. సతీష్ గారు క్వశ్చన్ ఏంటో విందాం. క్వశ్చన్ చెప్పండి హనుమంత్ గారు. బెయిల్ ఎవరు ఇస్తారు మేడం? ఎన్ఐఏ కోర్టు ఇస్తుంది, కోర్టులో జడ్జి గారు ఇవ్వాలి. జడ్జి గారు ఇచ్చే అంశాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చూపించడం వీళ్ళ ఆలోచన దృక్పథానికి మీరు హనుమంత్ రెడ్డి గారు తర్వాత అయినా చెప్పొచ్చు, చెప్పనియండి, మీరు తర్వాత చెప్పొచ్చు. సతీష్ గారు మాట్లాడారు. మీరు మాట్లాడేటప్పుడు నేను ప్రశ్నించలేదు. మీ ఇద్దరు పెద్దలు రాష్ట్ర పార్టీలకు ప్రతినిధులు. చెప్పు, మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు. కడుపుకు ఆనందం కడుపు కన్నవాడు నీ మాత్రం వాదించాడు. నేను అదే చెప్తున్నా. మీరు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు, అన్ని విన్నాను. సరే సరే మాట్లాడండి సతీష్ గారు చెప్పండి. అదే చెప్తున్నాను మేడం, కడుపుకి అన్నం తినేవాడు ఎవడో ఇలా మాట్లాడు అని హనుమంత్ రెడ్డి గారు అన్నారు. నేను అంటున్నాను, మెదడులో కూర్చున్న వాళ్ళు ఎవరో అలా ఆలోచించరు. ఎందుకంటే జరిగిన సంఘటన తప్పు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళని చెప్తున్నాం. కానీ సంఘటన జరిగిన తీరు అది రాజకీయ ప్రయోజనాల కోసం ఇంకోటో వెంపర్లాటే తప్ప ఇంకొకటి కాదనేది ఇప్పుడు చెప్తున్నారు ఆయన. మేము ఎక్కడ ఎవరినై దాడులు ప్రోత్సహించమని. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఎవరు దాడి చేశారు, ఎలా దాడి చేశారు ప్రపంచం అంతా చూసింది. కానీ ఇప్పటి వరకు దాని మీద చర్యలు లేవు. నందిగామలో చంద్రబాబు నాయుడు గారి మీద దాడి జరిగితే ఇప్పటి వరకు చర్యలు లేవు. ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలం సురేష్ గారు ప్రత్యక్షంగా అక్కడ ఉండి దాడి చేయించాడు. చొక్కా తిప్పి వీరంగం చేశాడు. ఆయన బదేని వేసి కూర్చుని చొక్కా విప్పిసిరేసి వీరంగం చేశాడు. ఇప్పటి వరకు చర్యలు లేవు. ఇటువంటి వాటి గురించి ఎవరో మాట్లాడరు. ఇప్పుడు గౌతమ్ సవాంగ్ ఆ రోజున డీజీపీగా ఉండి ఒక పెద్ద సూత్రీకరణ చెప్పాడు. ఆయన బాబుపై దాడులు చేశారు, పార్టీ కార్యాలయాల మీద దాడులు చేశారు. ఈ దాడులు అన్ని ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పే హక్కు ప్రతి ఒక్కడికి ఉంటది. ఆ నిరసనలో భాగంగా జరిగి ఉండొచ్చు అని అప్పుడున్న డీజీపీ వ్యాఖ్యానించాడు. అలాంటి పరిస్థితి అప్పుడు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా చాలా వ్యంగ్యంగా ఎవడికో కడుపు మండి చంద్రబాబు నాయుడు ఏదో చేస్తే కడుపు మండి దాడి చేసేసేటేమో ఇలాంటి మాటలు మాట్లాడారు. అలాంటి పెద్ద మనుషులు ఈ వేళ నీతులు చెప్తారు. బుర్రలో గుజ్జుంటే సామాన్యుడు కూడా ఆలోచిస్తున్నాడు, ఇది దాడా లేకపోతే కల్పిత చర్య, ప్రేరేపిత చర్య, ఆ చర్యలో జరిగిన విధానం ఏంటి అనేది ప్రతి వాళ్ళు గమనిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు మీడియా ఉంది, మేడం మాటు వేసి అచ్చి కుట్ర పన్నారు అంటున్నారు. మాటు వేసి చేసిస్తే ఇలాంటిది జరగదు. ఇది వైఫల్యం. నేను మాట్లాడేది ఏంటంటే దాని గురించి, ఆ వైఫల్యం గురించి హనుమంత్ గారితో మాట్లాడతాం. రైట్ సతీష్ గారు. హనుమంత్ గారు, వివిఐపి వస్తున్న టైంలో అసలు సెక్యూరిటీ కానీ ఎటువంటి భద్రతా వైఫల్యం లోపించడం ఏంటి హనుమంత్ గారు? సతీష్ గారు ఓకే. హనుమంత్ గారు, ఇంకోటి ఘటన జరిగి 24 గంటలు అయినప్పటికీ కూడా, అంటే గడిచిపోయినా కూడా దాంట్లో కేసులో పురోగతి కనిపించకపోవడం ఏంటి? వివిఐపి విషయంలో భద్రతా వైఫల్యం ఎందుకు తలెత్తింది? లోనైతే 18 ఏళ్ల యువకులు ఎందుకు ఆవేశం లోను గారు కానివ్వండి. హనుమంత్ గారు ఒక్క నిమిషం. వాళ్ళే చెప్తారు ఇది దాడి జరిగింది, దాడి మీద చర్యలు తీసుకోవాలా, భద్రతా వైఫల్యం అంటారు. మళ్ళీ వాళ్ళే దాడి చేయించుకున్నారు, లేకుంటే ఎయిర్ గన్ తో కాల్చుకుంటారు, లేకుంటే తుపాకీతో కాలుస్తారు అంటారు. ఏ వాళ్ళ ద్వంద్వ ప్రమాణాలు ఏంటి అంటున్నా? మీ యొక్క మీ ద్వంద్వ ప్రమాణాలు ఏంటి అంటున్నా? దాడి జరిగిన సంఘటనను మీకు చేతనైతే మాకు సంబంధం లేదు, అది ఎవరు చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించమని ఎవరైనా ప్రతిపక్ష నేతలు చెప్తారు. వినండి సార్, కడుపు కన్నమే కదా తినేది. అదే చెప్తున్నారు హనుమంత్ గారు, అదే చెప్తున్నారు. హనుమంత్ గారు అదే చెప్తున్నారు. దాడి చేసిన ఎవరైనా సరే శిక్షించాలని వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా. మీరు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? సిబిఐకి దర్యాప్తు ఆదేశించండి. నువ్వు కావాలి కదా, సిబిఐ నీ రాష్ట్రంలోకి రానియని చెప్పింది మనమే కదా.
ఈ రాష్ట్రంలో రానివ్వండి, సిబిఐ చట్టాలు చేసింది మనమే కదా. మీరు అవసరాలకు అనుగుణంగానే మీరు చట్టాలు మాట్లాడారు. రైట్ చేశారు. హనుమంత్ గారు కంప్లీట్ చేయండి. హనుమంత్ గారు కంప్లీట్ చేయండి. జరగాలని మీరే సతీష్ గారు అడిగారు. సతీష్ గారు వినండి సార్. సతీష్ గారు కాదని చెప్పి మీరే చెప్పారు. మీరు మాట్లాడితే మీ ప్రకారమే సతీష్ గారు సిబిఐ టైం లేదు. సతీష్ గారు కంప్లీట్ చేయనివ్వండి. హనుమంత్ గారిని కంప్లీట్ చేయనివ్వండి. హనుమంత్ గారు కంప్లీట్ చేయండి. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు దీని మీద ఏం చర్యలు తీసుకోవాలని అడిగితే ఆ చర్యలు తీసుకున్నానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వాళ్ళు దానికి సంసిద్ధంగా ఉన్నారేమో చెప్పమని చెప్పండి. సిబిఐ కాకుంటే ఎన్ఐ కాకుంటే ఎవరితో దర్యాప్తు చేయమంటే వాళ్ళతో చేసేదానికి మేము రెడీగా ఉన్నాం. ఏదైతే మీరు అంటున్నారో ఇక్కడ కరెంటు కట్ కానీ దాని మీద ఏం చర్యలు తీసుకోవాలన్నా ఖచ్చితంగా విఐపి పోయే రూట్ లో ఏం జరిగిందనే విషయం ఖచ్చితంగా దాని మీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దాని మీద ఏమేమి చేయాలో దాని మీద తీసుకుంటుందని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. అయితే సంయమనం పాటించకుండా ఏదో మేమేదో దాడి చేయించుకున్నామని మాట్లాడుతున్న వాళ్ళకు ప్రజలు బుద్ధి చెప్తారంటున్నా. ఎందుకు ఇందాక చర్చ ఇవాళ ఆవేశాలతోటి సస్టైన్ కాదండి. ఆవేశాలతోటి పర్ఫెక్ట్ ఎలక్షన్స్ కావు. ఎందుకంటే ఆవేశం ఇక్కడ మెచ్యూర్డ్ పాలిటీషియన్స్ మాట్లాడేటప్పుడు ఆవేశాలకు లోనైతే ఈ సిగ్నల్స్ యువకుల్లోకి పోతే ఆవేశాలు ఇట్లాగే ఉంటే ఎలక్షన్ పర్ఫెక్షన్ సస్టైన్ కాదు. కాబట్టి ఎలక్షన్స్ పర్ఫెక్ట్ జరగాలంటే ఖచ్చితంగా ఇటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు. అందుకని ఎలక్షన్ కమిషన్ పోలీసులను ఆదేశించాలి, ముఖ్యమంత్రి ఆదేశించడం కాదు. ఎలక్షన్ కమిషన్ ఆదేశించి దీన్ని తేల్చడం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. భవిష్యత్తులో ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండటానికి అవకాశం ఏర్పడుతుంది. ప్రశాంతక ఎలక్షన్లు జరిగితే అది ప్రశాంతత ఖచ్చితంగా మంచి పాలసీలు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకు లేదా మంచి పాలసీ అనౌన్స్ చేసిన వాళ్ళకు ఫేవర్ గా రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు డాక్టర్ రద్ది సత్యం గారికి, అలాగే బోళ సతీష్ బాబు గారికి, హనుమంత్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. సో మీడియా ఛానల్ అని కాదు, ఏ పేపర్లో ఎక్కడ చూసినా కూడా మేజర్ హైలైట్ అండ్ బ్యానర్ ఐటమ్ కేవలం జగన్పై దాడి అనే విషయం ఎక్కువగా కనిపిస్తుంది. సో చూద్దాం అసలు విచారణ అయితే జరుగుతుంది, ఎవరు ఏం చేశారనేది అది తొందరలోనే తేలుతుందేమో అనుకుందాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.